సత్యభామ అయ్యో రామ మూవీ అయితే చూడడం జరిగిందన్నమాట. మన సుహాస్ గారు, మాలవిక మనోజ్ గారు లీడ్ ప్రధాన పాత్రలో వహించిన మూవీ అనమాట. మాలవిక మనోజ్ గారు అయితే ఈ మూవీలో తను చాలా పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని చెప్పి చాలా బాగా చేసిందనమాట. అండ్ సుహాస్ గారు కూడా మాలవిక మనోజ్ గారు ప్రీవియస్ మన జో మూవీ తోటి మంచిగా బాగా హిట్ అయిందనమాట. ఆ మూవీ వల్ల తనకు విదేశీ మూవీ ఛాన్స్ రావడం అని చెప్పొచ్చు అనమాట. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఒక మంచి ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు, మంచి ఎమోషన్ ఉందన్నమాట. ఒక తల్లికి కొడుకు మధ్య బాండింగ్ ఎమోషన్ కానీ చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక తల్లి తన చిన్నప్పుడు తన కొడుకుని పెద్ద డైరెక్టర్ చేయాలనుకుంటుంది అనమాట. తన కొడుకు మొత్తం డైరెక్టర్ అయ్యిందా లేదనేది ఆ డైరెక్టర్ అయ్యే ప్రాసెస్లో హీరోయిన్ తన పాత్ర ఏ విధంగా పోషించింది అనమాట ఈ మూవీలో చూడవచ్చు అనమాట. అండ్ క్యారెక్టర్ విషయానికి వస్తే సుహాస్ గారు అయితే చాలా బాగా చేసింది అనమాట ఈ క్యారెక్టర్లో. అండ్ సైడ్ క్యారెక్టర్స్ వచ్చేసరికి మన మోయిన్ గారు కూడా యాక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో ప్రధాన పాత్ర గాలి గారు కూడా హీరోకి మేనమాగా యాక్ట్ చేయడం జరిగిందనమాట. మనకు మూవీ అయితే ఏడా బోర్ కొట్టదు, కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, కామెడీ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో కామెడీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో మంచి కామెడీ అనిపిస్తుంది మూవీ బాగుంటుంది. కొన్ని దగ్గర కామెడీస్ అయితే మంచిగా ఉంటుంది, మనకు బోర్ గిరేం కొట్టదు. మూవీ అయితే ఒకసారి వన్ టైం వాచబుల్ అనమాట, చూడొచ్చు. అండ్ ఇలా మెయిన్ హైలైట్ ఏంటంటే తల్లికి కొడుకు మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంటుందన్నమాట. అండ్ క్లైమాక్స్ బాగుంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి అండ్ హీరోయిన్ గురించి చెప్పాలి, మాలవిక గారు అండ్ సుహాస్ గారు వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. మాలవిక గారి క్యారెక్టర్ అయితే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఈ మూవీ మొత్తానికి తనే అనమాట హైలైట్. తన అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనే పర్ఫార్మెన్స్ ఉంటుంది. మన మూవీ అయితే ఆడ బోర్ కొట్టదు అండ్ కామెడీ అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక తల్లి కోరుకున్న కళ నెరవేరిందా లేదా, తన కొడుకు చివరికి డైరెక్టర్ అయిందా లేదా, డైరెక్టర్ అయ్యే ప్రాసెస్లో హీరోయిన్ ఏ విధంగా పాత్ర పోషించనేది మూవీ తీయడం జరిగిందన్నమాట డైరెక్టర్ రామ్ గారు. ఒక మంచి స్టోరీ. ఈ మూవీలో కొన్ని స్పెషల్ అపీరెన్స్ క్యారెక్టర్స్ ఉన్నారనమాట. హరీష్ శంకర్ గారు కూడా యాక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ఇలా డైరెక్టర్ మారుతి గారు కూడా క్యామియో అపీరెన్స్ చేయడం జరిగిందనమాట. అండ్ మూవీ అయితే పర్లేదు, చూడొచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్ చెప్పి ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. అలాంటి అడాల్సి ఏముడో మంచిగా ఉంది, మూవీ అయితే చూడొచ్చు.